అంటే ఇది కూటమి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఇంత భారీ మెజారిటీ. సో వచ్చింది. అయితే అందరూ అనుకున్నారు మాకు 151 సీట్లు వచ్చినాయి, మమ్మల్ని ఎవడేం పీకలేడు, ఇంత దూరం వచ్చింది కాబట్టి మేము ఏదేం చేయగలం అనుకుని విర్రవీగారు మొత్తం అందరూ కూడా, ఎమ్మెల్యేలు అంతా. అది చాలా తప్పది. అధికారం వచ్చింది కదా అని చెప్పి బూతులు తిట్టడం అలా ఉండకూడదు. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఏంటంటే వాళ్ళు ఒకటి చెప్తే మనం ఒకటి చెప్పాలి, ఏదైనా సరిగ్గా చూసుకుని మాట్లాడుకోవాలి. అది కాకుండా పర్సనల్ అటాచ్ చేయడం పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, సో ఇవన్నీ మంచిది కాదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చారు కదా, టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళు పర్సనల్గా అటాక్ చేయకూడదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టే చెప్పాడు ఏంటంటే, వచ్చినట్టే జగన్ నేను తిట్టడానికి, జగన్ మీద కక్ష సాధింపు కాదు, ఇది ఏపీని డెవలప్ చేయాలి. అది ఎందుకంటే ఏపీ అనేది వెనకబడి ఉంది, ఇప్పుడు దాన్ని డెవలప్ చేయడం మన ప్రధాన కర్తవ్యం అని చెప్పారు. సో ఆ విధంగానే ముందుకు పోతారు నాకు తెలిసి. మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్ష హోదా ఉండాలంటే దాదాపు 18 సీట్లు వచ్చి ఉండాలి. 11 సీట్లకే పరిమితమైంది కదా, ఎట్లా చూడొచ్చు మరి విషయం? అదంతా జనాలు డిసైడ్ చేసిందండి. మనం ఏం చేసామో అది మళ్ళీ తిరిగి కొడద్దు అన్న దానికి అదొక నిదర్శనం అనమాట. 150 వచ్చినాయి కదా, నేను ఏదేం చేస్తాను, నేను ఒక ఇదేంటది పథకాలన్నీ ఇచ్చాను. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అమ్మ తాతలు ఎక్కడ పోయారు, అమ్మలు ఎక్కడ పోయారు, నేను వేసిన వాళ్ళు అంటే నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టి అధికారం అడిగినట్టు ఉంది. అది నేను డబ్బులు ఇచ్చాను నాకు ఎందుకు ఓటేరని అడగకూడదు కదా. అభివృద్ధి చేస్తే ఇప్పుడు అభివృద్ధి చేశాడు అనుకోండి, అభివృద్ధి చేస్తే మేము ఇక్కడ ఉండం కదా, హైదరాబాద్ వచ్చి ఇక్కడ హాస్టల్ ఫీజులు కట్టుకుని, కోచింగ్లు ఫీజులు కట్టుకుని ఎందుకు ఉంటాం, ఆడే ఉంటాం కదా, ఏపీలో ఉంటాం కదా. సో అభివృద్ధి చేయలేదు కాబట్టి 11 సీట్లకే పరిమితం అయిపోయారు. కనీసం అప్పుడైతే 28 అన్న వచ్చినాయి వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి. ఇప్పుడు 28 కాదు, కనీసం 11 వచ్చినాయి. మరి దీన్ని సరే ఒకరు ఇద్దరు అంటే వేయలేదంటే అనుకోవచ్చు, మొత్తం అందరూ వేశారు కదా, అందరూ ఒకటి కూడా స్థానం పోకుండా. అటు 22కి 22 వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి, రెండు ఎంపీలో 2 వచ్చినాయి. ఇంకా అవుట్ ఆఫ్ అంటే అదే ఇంటికి కూడా పీకలేడు జగన్ గారు, ఇంటికి కూడా పీకలేడు, అది పీకలేడు ఇది పీకలేడు అన్నాడు, పీకాడు బాగా, 22తో పీకాడు, గట్టిగా పీకాడు. కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేనలో ప్రధాన పాత్ర ఎవరు వహించారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇప్పుడు మీరు ప్రశ్న అడుగుతున్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు ఎలాగనుకుంటున్నారు, ఆడికి అసలు ఏమనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ నుంచి ఎలా వచ్చింది వీళ్ళకి మద్దతు అని చెప్పి దాని గురించి అడుగుతున్నారు మీరు కూడా, అంతే కదా. ఇప్పుడు మీడియా అంతగా ఇదంతా ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, స్టూడెంట్స్ ఎలాగనుకుంటున్నారు అని చెప్పి అడుగుతాను మీ క్వశ్చన్. దాని అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదో సృష్టించాడనే కదా అక్కడ. అది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటేనే లేదన్నది కూడా, బీజేపీ కూడా 8 సీట్లు సాధించింది. ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వచ్చిందండి. విడిగా పోటీ చేసి ఉంటే మేబీ అంత రాపోవచ్చు, కాకపోతే పవన్ కళ్యాణ్ కూటమి ద్వారా ఇంకా ఆడికి అర్థం ఎందుకు, అందరూ మనోళ్ళే కదా అని అటు ఇటు గుద్దేశారు మొత్తం. అది ఇప్పుడు సరే కూటమితో ప్రభుత్వం ఏర్పడింది, పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తే బాగుంటుంది? డిప్యూటీ శాఖ, హోంశాఖ, ఇలాంటి ఏదైతే అక్కడ స్టేట్ డెవలప్మెంట్ అనేది సాధ్యం. ఆయన పదవి లేనప్పుడే చాలా చేశాడండి. ఆయన ఏ పదవి ఇచ్చినా మాకు ఓకే, ఇంకా అది ఆయన ఇష్టం అనమాట. ఆయనకి నాకు తెలిసి అభ్యంతరం చెప్పడు, కానీ ఆయన డెవలప్మెంట్ ఉందామని ఏ పదవి, అది ఎమ్మెల్యే కూడా లేనప్పుడే బోలని చేశాడు. కౌలు రైతులు డబ్బులు ఇవ్వడం ఏంటి, అక్కడ కుప్పంలో ఇల్లు కూల్చేస్తే వాళ్ళని పరామర్శించడం, ఇంకా ఏళ్ళే పోలీసులు అడ్డుకుని వచ్చారు. జగన్ నన్ను అడిగితే చేతులారా దెబ్బెట్టుకున్నాడు రాజకీయ జీవితం. అది అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలు అట్ట తిడుతున్నారు పవన్ కళ్యాణ్ని. ఈయన ఏం చెప్పాలి, అట్ట తిట్టకండి, పరస్పరం తిట్టుకోకూడదు, ఒక రాజకీయ నాయకులు వ్యవహరించారే ఇలా తిట్టుకోకూడదని చెప్పాలి కదా, చెప్పలేదు. ఆ రోజే కాలు వదిలేయండి, వాళ్ళంతా గబ్బు బ్యాచ్, కానీ అంతా ఉత్త ఎదవాలన్నమాట, వాళ్ళంతా వేస్ట్ బ్యాచ్. జబర్దస్త్ కూడా రానిరు, ఇంకా ఇప్పుడు నెగ్గిన రోజులు అవుతుంది, 2 రోజులు 3 రోజులు అవుతుంది, ఒక్కడన్నా బయటకు వచ్చాడా, ఒక్కడన్నా ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడతారా? ఎంత దిగుమతిగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంత అధికారం ఉంది, ఇప్పుడు ఆయన కూడా బాధపడుతూ ఏం చెప్పాడు, నాకు ఎందుకు ఓటేయలేదు అని అడుగుతున్నారు. అంటే డబ్బులు ఇస్తే తట్టిచ్చేస్తారా? డెవలప్మెంట్ చూపించాలి కదా. అది ఎక్కడైనా ఒక చదువుకున్న యువకుడు లేక పవన్ కళ్యాణ్ ఏ పదవికి అయితే సరైన న్యాయం చేస్తారని. మాకైతే సీఎంఏ కావాలి, కాకపోతే ఇప్పుడు సీఎం కష్టం. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మాకు సీఎం కావాలని ఉంటుంది ఎవరికైనా, ఎవడైనా టాప్లో ఉండాలని కోరుకుంటాడు కదా. మా పవన్ కళ్యాణ్ టాప్లో ఉండాలని కోరుకుంటాం, కానీ పొత్తు వల్ల వాళ్ళకున్న రిలేషన్ వల్ల మా అయితే డిప్యూటీ సీఎం ఇంకోటి ఏదైనా ఇవ్వచ్చు. ఏ పోస్ట్ ఇచ్చినా కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవరికి మంచి చేద్దామని చూడాలి. నాకు ఆ పోస్ట్ ఇచ్చాడు, నాకు ఈ పోస్ట్ ఇచ్చాడు, వాళ్ళు ఏ పోస్టు లేనప్పుడే చేశాడు, ఏ పోస్ట్ ఇస్తే ఏమైంది ఇప్పుడు. అది 10 ఏళ్లలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఐటీ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో కొంతవరకు కేటీఆర్ గారు గత ప్రభుత్వము కొంతవరకు అభివృద్ధి చేసిందని వింటున్నాం. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పుడు కూటమిలో భాగంగా ఎవరికి ఐటీ శాఖ కేటాయిస్తే కొంతవరకు
నిరుద్యోగులకు? అంటే అంతకుముందు లోకేష్ గారు చేశారండి, ఇప్పుడు కూడా మ్యాక్సిమం ఆయనకి ఇవ్వచ్చు. సో ఎవరిచ్చినా కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ పని లేదు. విజన్ అంటే చంద్రబాబు అంటే విజన్. సో ఎవరు వచ్చినా కానీ వాళ్ళు మోల్డ్ చేసి ఇలా తేవాలి, ఇలా కంపెనీలు పెడదామని చెప్పి ఆయన ఆధ్వర్యంలో జరుగుద్దండి. ఏదైనా ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే జరుగుద్ది, పునాది పడుతుంది ఇప్పటి నుంచే. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ ఉంటుంది షర్మిల ప్రభావం? 10 సంవత్సరాల నుంచి నెగ్గుకు వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను ఆడబెట్టిన అమ్మబెట్టిన అంటే ఎవరు చెప్తాడండి? దేనికైనా స్ట్రగుల్ ఉంటుంది, కష్టపడి ఉంటే ఒకసారి ఓటమి వచ్చినా తర్వాత రాజకీయాల్లో ముందుకు వస్తారు. గత ప్రభుత్వం ప్రధానంగా చేసిన లోపాలు ఏంది, ఈ ప్రభుత్వం ఆ లోపాలను సరి చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది? ప్రధానంగా అసలు దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏది ఉందంటే ఆంధ్రప్రదేశే. రాజధాని ఒకటే కాదు, డెవలప్మెంట్, కుట్ర రాజకీయాలు వచ్చినప్పుడు అవన్నీ ఎందుకు పడగొట్టేసాడండి? బిల్డింగ్లు ఏమన్నా పడగొట్టేశారు, కలర్ మార్చేసారు. ఇప్పుడు మీరు కొత్త ఇంటికి వెళ్తున్నారు, ఏదో కొత్త ఇల్లుకి వెళ్ళారు, ఆడ అన్యాయంతో కట్టిన సొమ్ము అంట నేను పడగొట్టేసి కొత్త ఇల్లు కట్టుకుంటాను అనుకుంటారా? ఆ స్థలంలో ఉన్న స్థలాన్ని మంచిగా చేసుకుంటారు. సర్లే ఆడు కట్టుకున్నాడు, మనం నిజాయితీగా ఉండాలనుకోవాలిగా. సర్లే కట్టించాడు, కొట్టించాడు అవన్నీ, మరి అవి తీయచ్చాలి కదా. అంటే ఇప్పుడు ఆ దారిలో వెళ్తాడో చంద్రబాబు, దీన్ని అంతమాట చూసి నేనేంటో నా రేంజ్ ఏంటో తెలియాలి, ఇలా కక్ష సాధించే వల్ల తొక్కేశారు పదాలకి. 11 సీట్లకే పరిమితం అయిపోయాడు. ఆ 11 అన్న వచ్చినాయి, ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే అవి కూడా రావు. అందుకే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు టీడీపీలో వచ్చారు, వీళ్ళైనా సరే ఎవరైనా ప్రజల కోసం ఏం చేసినా వాళ్ళ ప్రజల్లోనే ఉంటారు. అటు పదవి పోయినా సరే ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన పేరేంటి, వర్మ గారు, పిఠాపురం వర్మ గారు ఉన్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి 47,000 మెజార్టీతో కొట్టాడు. టీడీపీ టికెట్ అవ్వకపోతే ఎందుకని వచ్చాడు? ప్రజల మధ్యన తిరిగాడు కాబట్టి ఆయనకి అంత నమ్మకం ఉంది. ప్రైవేట్గా అదే ఇండిపెండెంట్గా పోటీ చేసినా నేను నెగ్గాలని అనుకున్నారు, టీడీపీ మళ్ళీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మొన్న కూడా వ్యతిరేకత వచ్చింది, అంత మాత్రం నేను అలసిపోలే. టీడీపీ వ్యతిరేకత వచ్చింది, వాళ్ళ మాట్లాడుకున్నారు, మీకు ఇలా చేద్దాం, మీకు ఇవ్వాల్సిన దానం ఎప్పుడు మీకు ఉంటుంది, ఈసారికి మాత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాల్సిందే. ఎందుకంటే పొత్తు గురించి అని ఆయన కాంప్రమైజ్ అయ్యారు. ఆయన అక్కడ తగ్గాడు కాబట్టి ఇంత పెద్ద విజయం వచ్చింది. నేను తగ్గను, నేను ఇక్కడే చేస్తానంటే వచ్చేదా అది. సో ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలని తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ బాగా తెలుసు కాబట్టి కొట్టాడు, చీపు పట్టుకుని ఊడ్చాడు మొత్తం అంతా. అది అంటే ముందు జనసేన ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీగా మారబోతుందా? పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు కొంతవరకు దూరంగా ఉండి రాజకీయాల పైన దృష్టి పెడితే ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడైతే పెడతారండి ఖచ్చితంగా. అంటే అంతకుముందు పెట్టలేదని కాదు, ఇప్పుడు ఆయనకి ఏది సోర్స్ లేదు. ఇప్పుడు మీరున్నారు, ఇంకా ఏదైనా జాబ్ చేసుకుంటా మీకు సోర్స్ వద్ద ఇంట్లో వాళ్ళని ఆదరిస్తారు. ఇప్పుడు అంత పెద్ద ఏపీని ఆదరించాలంటే మరి ఆయన ఎంత కష్టపడాలి? సినిమాలు తీశారు, అన్నీ చేశారు, అందుకే అంత కష్టపడి ఇక్కడ దా లాక్కొచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా పదవి ఉంది కాబట్టి ఇంకా మంచిగా చేస్తారు. ఆయన డబ్బుల కోసం ఆశపడేవాడు కాదు. ఒక యాడ్ చేస్తే తెలుసు మీకు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయినా మీ అందరూ మైకులన్నీ కట్టే సినిమాకి వెళ్తారు. అదే ఆయన రేంజ్. ఆయన అన్నీ వదిలేసుకుని వచ్చి ఎందుకు అంత కష్టపడుతున్నాడంటే జనాల్లో ఉండాలి, జనానికి మంచి చేయాలని. అది ఖచ్చితంగా పునాది అయితే పడద్ది, మొత్తం అంతా అభివృద్ధి అయిపోద్దని కాదు. హైదరాబాద్ డెవలప్ అయ్యడానికి చాలా ఏళ్ళు పెట్టింది, 5 ఏళ్ళలో సాధించారని చెప్పను, కానీ ఖచ్చితంగా దానికైతే ముందుకు వెళ్తారు, అభివృద్ధి వైపు వెళ్తారు. ఓన్లీ సంక్షేమం కాకుండా అభివృద్ధి వైపు వెళ్తారు అన్నమాట.